హాయ్ అండి. మా పెద్దమ్మ అయితే పప్పులు ఉండదు కానీ జాతర అందండి, సాయం రమ్మందండి. నన్ను అయితే ఏం పప్పులు అయితే వండుతుందో నేనైతే మీకు అయితే చూపిస్తానండి. నేను మొక్కదాన్ని కదమ్మా, నేను వండలేను, అంత సాయం రామ్మ అని అందని నేనైతే అంటున్నానండి. చూపిస్తానండి అక్కడ ఏమేమి పప్పులు వండుతున్నామో. పెద్దమ్మడి ఇల్లు అయితే ఎదరీదిలోనండి, చూపిస్తానండి మీకు వెళ్ళి. పప్పులు వండుతా కూర్చోం కదండి మా పెద్దమ్మాళ్ళ ఇంటికి. అదిగోండి మా ఆయన గారిని అయితే పొలాలు అయితే పతలు కొట్టమంటే పతలు కొడుతున్నాడండి. వదినా నీ గురించి వెయిటింగ్ చేస్తున్నా, బాగుంటామని పప్పులు. చీర బాగుంది వదినా. ఎంత పువ్వులదండి ఎదరికి. బియ్యం 24 గంటలు నానబెట్టేసి మిల్లుకి అయితే ఇచ్చి ఆడిచ్చేసామండి. మెత్తగా ఆడేసారు, బాగుంది పిండి. రోజైతే మేము పొంగడాలు పోకుండా అయితే వండుతున్నామండి. ఇదిగోండి కేజీన్నర బెల్లం అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఒక 6 దవలు బియ్యం అయితే 24 గంటల సేపు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి మిల్లాడిచ్చేసామండి పిండి మెత్తగాను. పోకుండా నువ్వులు వేసుకుంటారు వదినా, వేసుకోరా? నువ్వులు వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. సరిపోద్దాలుగా. పోయమంటట్లేదు అనుకుంటా. ఇంకా పంపించానా ఎండ. బెల్లం పాకానికి బెల్లమును నీళ్ళు అయితే పోసుకున్నామండి కొంచెం. చూడు పెద్దమ్మ పాకం వచ్చిందమ్మా. వచ్చేసింది, పిండేట వచ్చేసింది వచ్చేసింది వచ్చేసిందా? వదిన అరిసెలు కూడా ఇలాగే వేయాలమ్మా, పానకంలో పిండి.
పోయారంట. ఇదిగోండి నెయ్యి అయితే ఎచ్చబెట్టిందండి మా మామ. నెయ్యా బాగుంది. మామ చేసిందంట. నిన్న పోసి తీసి చేసిందా? కూడా చేస్తున్నారే. పాకంలో వద్దు, మొత్తం పొంగడాలు వచ్చాయి. అయ్యో అయ్యో నెలకు అమ్మ నెలకు కానీ అయ్యి కానీ నువ్వులు కట్టేయలే. పోయి నువ్వులు నువ్వులు వేయలే. కొబ్బరికాయ ఉంది, ఎవరు చేస్తాను, నేను చేయలేను. 2 కాయలు ఉంది కొబ్బరికాయకి, ఎవరు చేస్తారు? నాకే ఏదన్నా ఎల్లడి పళ్ళు బట్ట పోకుండా చేసేద్దాం. చెక్కి అత్త చేన పైపు మూతేసి పొంగడానికి కొంచెం సలుడు ఆగిపోద్ది. ఆగిపోద్ది మూతేసి. మూతడు సెల్లుడు సలుడు చెప్పే ప్లేట్ కొడతా. వంటలు చేస్తాం. బిట్టు కూడా ఎత్తుకెళ్తారు. నేల మీద దేరా చూడు ఇవ్వండి పోకుండా అయితే చేసేస్తున్నాము. ఈ పోకుండా అయిపోయిన తర్వాత పొంగరాలు చేస్తున్నామండి. మా మామ సంక్రాంతికి అయితే ఏమీ వండుకోలేదండి. తిందండి సంక్రాంతి పండు నెయ్యి, పాతనకి వెళ్ళద్దు కదండి. అందుకని ఇప్పుడు వండుకోండి. మా మామ వండుకోలేకపోతే మేము వచ్చామండి సాయం చేస్తాక. నూనె మరిపోతున్నట్టుంది. పెట్టేది పాకుండా తీసేసుకుంటున్నాం. అరిసెలు గట్లు తెచ్చినట్టు నీ చిలికెట్టన్నా చూడు. పొలు తీసే మంట ఎక్కువైపోయింది. ఇదిగోండి మా వదిన కూడా మాకు సాయం చేస్తుంది. తీసే మరి ఇక్కడ నెలకు వస్తుంది అంటున్నావే. తర్వాత గట్టిగా అయిపోతాయా? గ్యాస్ రాలేదు ఏంటంటే వదిన శుక్రవారం అప్పదుగా అరిసెలు జగన్లే వాళ్ళు కానీ మరి పోకుండా పొంగరాలు నెలకు ముద్ర పాకలు కూడా పోకుండా అయితే ఎగుపోనియండి. తీసేసుకున్నాము గిన్నెలోకి. జంతికలుగా పెద్దమ్మది జంతికలు తగ్గిపోయినా ఇవ్వాలి. చాలా నూనె చాలదు మరి. తెల్లగా ఉన్నాయి. మాడిపోతే ఎద్దులే.
దేనికయ్యి జంతుకులు ఏమేమి వేసి కలిపా కారం ఉప్పు ఇంకేం వేసా అమ్ము అంతే అమ్మో ఎవరికి జంతుకులు నీకేనా లేకపోతే మా అందరికీనా అందరికే రాను మరి మా యూట్యూబ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ పెడతావా తిని మరి ఇంకేం చేస్తా వచ్చిన వాళ్ళకి జంతుకు ఒక మొక్క ఇస్తావా ఒక జంతుకన్నా వద్దా వచ్చినంతేరా పోతుంది బెల్లమని కానీ అప్పుడు పోట్లోనే పోసుకున్నారు అనుకున్నాను ఇంకా పొంగడా బెల్లం పోయి లేకుండా వాసన వచ్చేద్దా మూగుడు ఖాళీ కొడుతుంది అవన్నీ వేసేసి నిండా ఏగిపోతాయి. విద్యకి పండి వేయండి ఇదిగోండి మా మామ పప్పులంటి దగ్గర అయితే వచ్చాం కదండి. చిన్న పాక వేసుకుందండి, చిన్నదండి బుడ్డది. మా మామ అయితే ఒక్కతే ఉంటుందండి. మా మామ అయితే పెళ్ళి గట్ట ఏమీ చేసుకోలేదండి. వయసులో ఉన్నప్పుడు అయితే పనులకి గట్ట వెళ్ళి కష్టపడేదండి. ఇప్పుడైతే వయసు అయితే పెద్ద అయిపోయిందని పింఛనీ గట్ట వస్తాయండి 4 ఏళ్ళు. ఇంకా పింఛనీ డబ్బులతోనే మందులు తెచ్చుకొని ఇంకెవరి మీద అయితే ఆధారపడకుండా ఇలాగ బతుకుతుందండి. ఎవరన్నా సాయం చేస్తామన్నా అసలు వద్దంటదండి. నాకున్నంతలో నేనే తింటాను అంటదండి. ఎవరి మీద అసలు ఆశపడదండి మా మామ అయితే. మా మామ వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి. చూడండి, ఒక మంచం, ఒక ఫోటో టీవీ, చిన్న టీవీ అండి అదిగోండి, అంతేనండి. చిన్న గ్యాస్ పొయ్యి. ఇదిగోండి పొంగడాలకి అయితే కలిపేసుకున్నామండి పిండి. మొన్న అయితే నేను మా తమ్ముడు అయితే మా మేనత్తను అయితే చూపించాం కదండి. ఈ రోజు ఇంకా మా నాన్న వాళ్ళ మేనత్తను అయితే చూపిస్తున్నామండి. ఇదిగోండి, అసలు పెళ్ళి అయితే చేసుకోలేదండి. ఒక్కటే ఇంకా మేనల్లుల్ని మేనగోడల్ని పెంచుకుంటా వాళ్ళ అన్నదమ్ముల్ని చూసుకుంటే ఇలా ఉండిపోయిందండి. అసలు ఎవరిపైన ఆధారపడదండి. ఒక్కటే ఆ పెన్షన్. ఇది వరకు అయితే కష్టపడేదండి. ఇప్పుడు పెద్ద వయసు అయిపోయింది కదండి, పనిలోకి వెళ్తలేదు. ఇంక ఇంటికాడ ఉండి పెన్షన్ జీతం తినుకుంటా ఎవరిని ఏమీ అడగదండి. ఆమె సొంతంగానే ఆమె బతుకుద్దండి. ఆ పెన్షన్ జీతంతో తినుకుంటా మందులకి గట్ట అయ్యే సరిపెట్టుకుంటుందండి. ఎవరిపైన అయితే ఆధారపడదండి. ఇదిగోండి, ఇదేనండి ఇల్లు, చిన్న ఇల్లు అండి. ఇందులోనే ఉంటుందండి, గుడిసెలోను. మా మామ చెప్పాను పత్తిపాట వాళ్ళు ఆడబడుచండి. ఇంటి పేరు పత్తిపాట అండి. పత్తిపాటి సూరమ్మ అండి పేరు. ఇదేనండి ఇల్లు. ఇది వరకైతే చక్కగా బాగున్నప్పుడు కష్టపడుకునేదండి. ఇప్పుడు అంటే ఇక్కడ లొంగిపోయింది కదండి, ఆ పనిలోకి గట్ట వెళ్తలేదు. ఆ పెన్షన్ జీతం మీదే బతుకుతుందండి. ఎవరిపైన అసలు ఆధారపడదండి. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోదు. మీకు ఎలాగొస్తాయని అంటుందండి ఇవన్నీ ఇస్తే. మనవాడు నా తాతయ్య వాళ్ళ పేర్లు ఎంతమంది? మన తాతయ్య వాళ్ళు మామ వాళ్ళు ఎంతమంది చెప్పు? 6 2 ఆడవాళ్ళం, నేనే ఆఖరు. అందరూ పెద్దవాళ్ళు. ఆఖరు దాన్ని ఆఖరునే ఉన్నారు. ఇక ఏమన్నా ఉన్నాయంటే వండిందంటే ఇంకా 6 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ పుట్టిన పిల్లలందరికీ పంచి పెడద్ది. ఒకటి ఉంటే ఏం వండిందంటే ఇక తలకొకటి పంచి పెడద్ది. మనవరాళ్ళకి మేనల్లుళ్ళకి అందరికీ పంచి పెడతా ఉంటుంది. ఇప్పుడు మేమేమి వండుద్దో మీకు లాస్ట్ని అయితే మేము మొత్తం చూపిస్తాము. అయ్యే అందరికీ పంచి పెడద్దండి. 6 పేర్ల తాతల 6 పేర్లు చెప్పు. లచ్చియ్య, లచ్చి తర్వాత ఎంకయ్య, ఎంకి తర్వాత ఏరయ్య, ఏరవి తర్వాత మంగయ్య, మంగి తర్వాత బుల్లియ్య, బుల్లి తర్వాత పాటియ్య, పాటి తర్వాత సూరమ్మ, పెద్దమ్మ పేరు ఎంకమ్మ,
ఎంకన్ని మీ మీ ముందు ఎంకన్ని తర్వాత మా అమ్మ 6 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు అంటే అండి మా మామ వాళ్ళు. అయితే మా మామ పెద్ద మామ అయితే చచ్చిపోయింది, ఇంకా అన్నదమ్ములు కూడా చచ్చిపోయారండి. ఏమి చిన్నది కాబట్టి మా ఆ కరువునే ఉందండి. అమ్మ అంది అంటుందా పెడద్దు నాకు కూడా ఎడద్దు కేకేసి పాడైపోయిందాగా ఉంది. వచ్చాడమ్మా ఎక్కడ ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడా ఎన్ని మీ ఇల్లు అన్నీ నెరుక్కొచ్చాను. బేబీ పేరు ఇస్తాడు నాకు. బేబీ పెట్టాడు. బేబీ అంటాడా? బేబీ దా అంటాడు. బేబీ ఇవాళకి ఇదే పెడతారా? ఎగి పనులు చూడు బాగా ఎగితే బాగుంది, మాడిపోవచ్చు. కూతంత కొట్టి నిప్సాడు ఉంటే లాగా ఉంది. నారంతా మొక్కలు పట్టాక చూట్లా వేసుకుంటున్నామండి. పామాయిల్ చేయలు చక్కగా పామాయిల్ కాయలు కోసుకుంటున్నాడంట, పిచ్చిలు అయిపోయి వెళ్తున్నాడంట. 4 రోజులు రమ్మంటలేదు. మనం వెళ్ళిపోవాలి కానీ మనం మేము పెట్టేసి ముందు ఆడుతున్నాడు. తినకూడదు వస్తుంది. నన్నంతా వంకాయ గుడి చేసింది బాగోలేదంట. నువ్వు చేసిన తర్వాత 2 చేపకి 50 రూపాయలు చేప ఇచ్చేసి ఎట్లు తీసినా ఎంత బాగుందో. ఇక్కడ 3 రోజులు అవుతుంది. ఎప్పుడు కోసిన 4 రోజులు అవుతుంది కోసి. మామూలు కొంచెం పిల్లకైతే ఎంత అంటారు. ఏమి బాయమ్మలు ఇక్కడ నువ్వు ఒప్పుకోవాలి, నీకు ఎవరైనా పంచుతున్నారా? రాత్రి అన్నం కోసేసుకోండి మా చేతి దండవు అంతే. జాగి పంచి వేస్తుందండి తలకో 4 ఎవరికి చదిరేస్తుందండి. తినండ్రా అని అందరికి పెట్టేస్తుందండి. అయిగోండి అదే బోర్డు అన్నీ అలాగేమన్నీరా పిల్లలు వచ్చేసిన అలా వేస్తాం అలాగే వేస్తారు, చెట్టుగా పోతలేదు మరి. నువ్వు వచ్చే ఎవరేదమ్మా ఇక్కడ ఇదిగోండి మా పెద్దమ్మకి అయితే మేమైతే వండిన పప్పులు ఇవ్వండి. చూపించదు ఒకటి చూపించండి. అది బాగున్నాయి గుల్లగా. ఏమేమి ఉండారో టేస్ట్ చూసి చెప్పండి. జంతువులు పొంగడాలు చాలా బాగా వచ్చింది.
పొంగడాలు ఇవ్వండి చాలా బాగా వచ్చినాయి, మెత్తగా ఉన్నాయి. రెండో ఉంది పాపండ్లు కూడా చాలా బాగా వచ్చినాయి. అలాగే ఉద్యోగాలు గట్రా జాబులు చేసుకుంటారు కదా, వాళ్ళకి నీలాగా వండి పెట్టే వాళ్ళు ఉండరు. మీరు ఎలాగ వండుతాను రామా. 3 ఐటాలు కూడా చాలా బాగా కుదిరినాయండి, బాగున్నాయి. చాలా బాగున్నాయి. పెద్దమ్మా ఇవి ఎలాగొని టేస్ట్ చూసి చెప్పు మరి. నీకు నచ్చినయలేవా మేము వండి? నేనా నీకు నచ్చినయలేవా? ఎలాగొండాం మేము? తిన్నా సూపర్గా ఉన్నాయమ్మా.